శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షంలోని మరి ఒక పద్యంను భావంను తెలుసుకుందాం. కలడందరు దీనులయడ కలడందరు పరమయోగి గుణముల పాలం కలడందరు అన్ని దిశలను కలడు కలండనెడువాడు కలడో లేడో. భావమేమనగా, భగవంతుడు దీనులలో ఉన్నాడంటారు, ఇంకా మహాయోగుల సమూహాలలో ఉన్నాడంటారు. అన్ని దిక్కులలోనూ ఆయనే ఉన్నాడంటారు. ఉన్నాడు ఉన్నాడు అని రూఢీగా చెబుతున్న భగవంతుడు నిజంగా ఉన్నాడా లేడా? దీనుల ఎడన్ అంటే దీనుని పట్ల కలడందరూ అనగా భగవంతుడు ఉన్నాడంటారు. పరమయోగి గణముల పాలన్ అంటే మహాయోగుల సమూహములందు కలడందరూ అనగా ఉన్నాడంటారు. అన్ని దిశలను అంటే అన్ని దిక్కులలోనూ కలడందరూ అంటే ఉన్నాడంటారు. కలడు కలడండనెడువాడు అంటే రూఢిగా ఉన్నాడు చెప్పబడుతున్న భగవంతుడు. కలడో లేడో అంటే అసలు ఉన్నాడో లేడో. ఈ పద్యంలో పోతనవారు కలడు అనే పదాన్ని ప్రతి పాదంలోనూ ఉపయోగించారు. గజేంద్రుడు విష్ణుమూర్తిని ఎంత ప్రార్థించినా రాకపోయేసరికి అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహాన్ని వెలిపుచ్చుతాడు. శక్తి కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న గజరాజుకి దేవుని మీద కోపం కలిగి ఆ కోపంలో అసలు దేవుడనేవాడు ఉన్నాడా, ఒకవేళ ఉండి ఉంటే నా ప్రార్థనను మన్నించి నన్ను రక్షించేవాడు కదా అనుకుంటాడు. ఆ సందర్భంలోని పద్యం ఇది. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీ వాసుదేవ చరణారవిందార్పణమస్తు.